హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మౌనిక. వెల్కమ్ టు మౌనికా థాట్స్. అండ్ ఇది వచ్చేసి నా విలేజ్ మార్నింగ్ రొటీన్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పటికే బయట పని అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు బ్రష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోవడమే. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పూరీ చేసుకుంటున్నాము. సో పూరీలోకి పూరీ కర్రీ చేస్తున్నానండి నేను. ఈ కర్రీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు అయితే చూస్తారని పెడుతున్నాను. ఈ కర్రీ కోసం నేను ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్లో ఇలా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గాక మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఇందులోనికి ఇంకా బఠానీ, బీన్స్ అలా ఉంటే కూడా వేసుకోవచ్చండి, బట్ నాకు ఇక్కడ అవేవి అవైలబుల్ లేవు. సో నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను. సో తగినంత ఉప్పు, కారం వేసుకున్నాక మనం శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ, మైదా పిండి కానీ ఏదైనా పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని చక్కగా పిండి అంతా కలుపుకొని ఆ పిండిని మనం ఈ కర్రీలోకి వేసుకోవాలి. అది చక్కగా ఉడికాక ఈ విధంగా అవుతుంది. ఆ క్లిప్ మిస్ అయింది అండి, అందుకనే నేను ఆ క్లిప్ పెట్టలేదు. సో మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇక్కడ శనగపిండిని తీసుకొని ఆ విధంగా వాటర్లో మిక్స్ చేసి కూరలో కలుపుకున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపేసుకొని ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. అలాగే నేను ముందే పూరీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. కర్రీ అవ్వగానే పూరీలు చేయడం స్టార్ట్ చేసేసాము. నేను ఇక్కడ విలేజ్లో తీస్తున్న వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో నా కమెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్స్ చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో. ఇక్కడ మా టిఫిన్ రెడీ అయిపోయింది. అందరం టిఫిన్లు చేసేసాం. అలాగే వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ నేను ఒక పెద్ద పని పెట్టుకున్నానండి ఇవాళ. అదేంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే జనరల్గా మన క్లీనర్స్ వేసి స్ప్రే చేసి ఏదో క్లాత్తో తుడిచేస్తే రెగ్యులర్గా క్లీన్ చేసుకునే ఫ్రిడ్జ్ అయితే అలా ఈజీగా అయిపోతుందండి. బట్ ఇది అలా కాదు, విలేజ్ స్టైల్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే ఈ ఫ్రిడ్జ్ చూసారా ఎంత డర్టీ అయిపోయిందో. ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అవుతుందండి తీసుకొని, బట్ అప్పటి నుంచి ఇంతవరకు ఒకసారి కూడా క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఇది షాప్ పర్పస్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ అండి. కూల్ డ్రింక్స్ అవి పెడతారు ఎక్కువగా. సో ఎప్పుడు దీంట్లో ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ అవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు తీసి క్లీన్ చేయలేదన్నమాట. రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ అవి కొనే వాళ్ళు వస్తారు కాబట్టి ఆఫ్ చేసి ఎప్పుడు తీయలేదు. సో ఒకసారి అన్నీ తీసి చూస్తే ఫ్రిడ్జ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత ఘోరంగా అయిపోయింది. ఒకసారి కూడా క్లీన్ చేయకపోయేసరికి పాత ఫ్రిడ్జ్ లాగా అయిపోయిందండి. సో ఈ ఫ్రిడ్జ్ని ఇప్పుడు మనం క్లీన్ చేయబోతున్నాం. సో నేను ఎలా చేస్తున్నానో చూడండి. సో ఇది బ్యాక్ పార్ట్ ఫుల్ డర్టీ అయిపోయింది. ఇక్కడ ఫ్రిడ్జ్ని ఇలా బయటకు తీసుకొచ్చేసి క్లీన్ చేస్తున్నాను. లైటింగ్ అయితే
కాస్త ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందుకని ఇలా బయట పెట్టించేసాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా డస్ట్ అంతా తీసేసాను. అలాగే ఇప్పుడు ట్రేస్ అన్నీ తీస్తున్నానండి. చూసారా ఇలా తీస్తున్నాను ట్రేస్, అవి స్ట్రక్ అయిపోయినాయి, అసలు రావట్లేదు. సో ఇలా చేత్తో కింద నుంచి ఇలా కొడుతూ తీసాను అనమాట అన్నీ. అప్పుడప్పుడు చేయొచ్చు కదా అని అంటారేమో అండి. సో ఎప్పుడు అంత టైం ఉండదు ఈ పనులన్నీ చేసే అంత. సో కరోనా టైంలో ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చాలా ఎండలండి. సమ్మర్ అయిపోయింది అనుకున్నాం కానీ ఇంకా సమ్మర్ లాగానే ఉంది విలేజ్లో. అండ్ అలాగే పవర్ కట్స్ కూడా ఏదో ఒక పనుల వల్ల ఊరికే పవర్ కట్ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగానే ఉంటుంది విలేజ్లో ఉండడం. బట్ ఈ టైంలో సిటీలో కంటే ఇక్కడే సేఫ్ కాబట్టి ఉండాలి సేఫ్టీ కోసం. ఇక్కడ అన్నీ తీసేస్తున్నాను. చూసారా ఫ్రిడ్జ్లో కొత్తగా వచ్చినప్పుడు ఉంటాయి కదండి స్టిక్కర్స్, ఆ స్టిక్కర్స్ కూడా తీయలేదు, అవి కూడా ఈరోజే తీసేసాను. స్టిక్కర్స్ కూడా తీయకుండానే ఫ్రిడ్జ్ పాతగా అయిపోయిందన్నమాట. ఈ ట్రేలన్నీ బాక్స్లో వేసుకొని ఫస్ట్ వాటర్ పోసి కాసేపు అలాగే ఉంచేసాను. తర్వాత నార్మల్ డిష్ వాషర్తో అన్నీ క్లీన్ చేశాను అనమాట. ఇవన్నీ ఫస్ట్ ఒక దాంట్లో వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూస్తే షాక్ అవుతారేమో అండి. ఇంతకుముందు ఇలా ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే మా ఫ్రిడ్జ్ని ఇలా క్లీన్ చేశాను. ఎలానో మీరే చూడండి. సో ఇది ట్రేస్ అన్ని రిమూవ్ చేశాక ఇలా ఉంది. సో ఇదండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్. నేను ఎలాంటి క్లీనర్స్ అవి ఏం పెట్టలేదు. డైరెక్ట్గా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తో ఇలా స్క్రబ్తో రుద్దుతూ క్లీన్ చేశాను. ఎందుకంటే ఇది ఊరికే స్ప్రే చేస్తే పోయేంత డస్ట్ కాదండి ఇది. మనం రెగ్యులర్గా అయితే ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జ్ అయితే వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ అలా స్ప్రే చేసి జస్ట్ అలా తుడిచేస్తే మురికంతా పోతుంది. బట్ ఇది అలా కాదు. సో నేనైతే ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్కి స్నానం చేపించినంత పని చేశాను. నాకు ఇదంతా ఒక 2 అవర్స్ దాకా పట్టిందండి ఈ క్లీనింగ్. చూసారా ఎంత ఎండగా ఉంది విలేజ్లో. ఫ్రిడ్జ్ని అయితే ఈ రకంగా ఎవరైనా క్లీన్ చేస్తారో లేదో అయితే నాకు తెలియదండి. బట్ నేనైతే ఇలా చేశాను. నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మీకు ఎలా అనిపించింది? కామెడీగా అనిపించిందా, ఏమనిపించిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. వీడియో చేశాక ఎడిటింగ్ చేస్తుంటే నాకే కాసేపు ఫ్రిడ్జ్ని ఇలా కడుగుతారా అనిపించిందండి. బట్ దాన్ని ఆ ఫ్రిడ్జ్కి ఉన్న డస్ట్ని చూసి నాకైతే ఇలానే క్లీన్ చేయాలనిపించింది. సో నేను ముందు పార్ట్ మాత్రమే ఈ రకంగా స్క్రబ్తో వాటర్ వేసి క్లీన్ చేశానండి. అండ్ 3 సైడ్స్ కూడా అసలు వాటర్ పడనివ్వలేదు. మామూలుగా క్లాత్తో క్లీన్ చేశాను. మిగతా 3 సైడ్స్ ముందు వైపు మాత్రమే అలా వాటర్ వేసాను.
అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ అయిపోయిందండి. చూసారా, తలతలా మెరిసిపోతుంది, కొత్త దానిలాగా అయిపోయింది. ట్రేస్ అన్నీ చక్కగా ఆరాక మళ్ళీ అన్నీ పెట్టేశాను లోపల. తర్వాత ఫ్రిడ్జ్ని మళ్ళీ లోపల పెట్టేసి అందులో మళ్ళీ అన్ని కూల్ డ్రింక్స్ అన్నీ సర్దేశాను. సో ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ ఎలా ఉందో. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.